మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ అప్పారావు గారు మాట చెప్పారు. మా తండ్రి గారు పేరు ఎత్తారు శారద గారు అని చెప్పారు. ఒక అబద్ధాన్ని పదే పదే చెప్తే అది నిజం అవుతుందని నమ్మే పార్టీ ఏదన్నా పార్టీ ఉందంటే అది వైఎస్ఆర్సీపీ పార్టీ. ఎందుకంటే అది ఇప్పుడు కూడా ఆ రోజున బాబాయిని గొడ్డలతో నరికి కుట్లేసి కబ్బోర్డ్లో మొత్తం రక్తం మరలో తుడిసి తీసుకొచ్చి హాల్లో పడుకోబెట్టి ఈ హత్య చంద్రబాబు నాయుడు చేశాడు అని కత్తి చంద్రబాబు గారి చేతిలో పెట్టి టీవీలో ఆపకుండా ఏసీ 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 నెల రోజులు చెప్పారు. మంత్రి గారు చెప్పింది అక్కడ ఏంటంటే 2029లో ఎవడి బాబు వచ్చినా సరే ఈ నియోజకవర్గంలో ఎవడు నా గెలుపుని ఆపలేడు అన్నాడు. అంతే తప్ప మీ బాబు గురించి అయితే ఏమీ మాట్లాడాల. మీరు ఉడుకుపడుతున్నారు అంతే. గుమ్మడికాయలు దొంగ ఇవ్వడం అంటే భుజాల తరఫు మీరు అడుకుంటున్నారు అంతే తప్ప నెక్స్ట్ మీకు సీట్ ఇస్తారన్న ఆలోచన కానీ అలాంటి అభిప్రాయం కానీ మీరు పెట్టుకోమాకంటే అది ఖచ్చితంగా రాదు. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. మీకు అభిప్రాయం ఉండమాకండి మీరు ముందు. ముఖ్యంగా ఇంకొక మాట చెప్పారు ప్రతాపరావు గారు, రైతులకి చాలా అన్యాయం చేస్తుంది ఈ ప్రభుత్వం. రైతు పక్షాన అసలు నిల్చోట్లేదు, మేము రైతు పక్షాన పోరాడుతున్నామని చెప్తున్నాం. అయ్యా ప్రతాపరావు గారు, మీ టైంలో సామాన్యుడు డ్రిప్ ఇరిగేషన్ అనే ఒక చిన్న స్కీమ్ని అది ఎంత బాగా అయితే దానికి 10,000 కోట్లు ఈ రాష్ట్రం మొత్తం కూడా 10,000 కోట్లలో మీరు ఇచ్చే బడ్జెట్ ఒక 1,000 కోట్లు కావాలంతా కేంద్ర ప్రభుత్వం. ఆ 1,000 కోట్లు ఇవ్వలేక మనుషుల్ని మండు టెన్నులో నీళ్లు కట్టించింది ఘనత మీకు దక్కింది. అంటే మీరేదో రైతులకి ఏదో మీరేదో పేటెడ్ హక్కులాగా రైతుల పక్షాన్ని మాట్లాడతారు, మీరు మాత్రమే ఇదిలాగా ఫీల్ అవుతున్నారు. చాలా తప్పండి. ముఖ్యంగా మీరు ఇందాక నిన్న చెప్పారు శారద గారు తండ్రి గురించి మాట్లాడతాను, నేను శారద గారు నా చరిత్ర గురించి మాట్లాడతానని చెప్పారు. అయ్యా మీ చరిత్ర ఏమి ఘనంగా ఏం లేదు, మీ చరిత్ర కూడా అంతకన్నా ఘనంగా ఏం లేదు. మీరు ఓకే ఫీల్ అవ్వకల్లా. మీరు తెలుగుదేశం పార్టీలో నుంచి నమ్మించి హనుమంతరావు గారు మిమ్మల్ని శారదిస్తే హనుమంతరావు గారిని కాదని ఆయనకి ఎన్నిపోటు పొడిచే మీరు ఇండిపెండెంట్ చేసి తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ లో మీకు టికెట్ ఇస్తే కాంగ్రెస్ వెన్నుపోటు పొడిచే మీరు జగన్మోహన్ రెడ్డి దగ్గర చేరారు. ఎప్పుడు ఒక వ్యక్తికి పార్టీ ఉండదు సార్, పార్టీలో వ్యక్తులు చేస్తారు. నేను జగన్మోహన్ రెడ్డి అభిమాని, రాజశేఖర రెడ్డి అభిమానులు టికెట్ ఎవరండి? పార్టీ మ్యాండేట్ ఇచ్చేది, మ్యాండేట్ ఇవ్వాల్సిన పార్టీ, వ్యక్తి ఇవ్వడం. మీరు అది గమనించాలి దయచేసి. మీరు అంతకన్నా ఎక్కువ పోటీలోకి వచ్చి దీంట్లోకి వచ్చారు. మీరేమి ఎవరిని ఎద్దేవా చేయాల్సిన అవసరం లేదు. మీరు ఇంకో మాట చెప్తున్నారు, నేను రౌడీలకే రౌడీని గోండాలకే గోండానని చెప్తున్నారు. బ్రహ్మాండం, నిజమైన మాట చెప్పారు సార్. ఇది ఒక్కటే నిజం సార్. మీ పార్టీ మొత్తం రౌడీలు కరెక్టే. అందరు రౌడీలో మీరు బెటర్ రౌడీ. ఓకే రైట్, నిజం. ఈ మాట మీద ఖచ్చితం. కొడాల నాని గారి మీద మీరు మంచి రౌడీ. ఓకే రైట్, అంతేగా మీరు చెప్పేది. మీరు వంశీ గారి మీద మంచి రౌడీ, అంతేగా మీరు చెప్పేది. జోగి రమేష్ చంద్రబాబు గారి ఇంటి మీద రౌడీలకే రౌడీ. నువ్వు నిజంగా శబాస్, మంచి మాట చెప్పావు. మీ పార్టీలే రౌడీ, కరెక్ట్గా చెప్పావు నువ్వు. అది అంతే, నువ్వు రౌడీలకు రౌడీ. మీ పార్టీలో ఉన్న రౌడీలకు నువ్వు రౌడీ అంతే. తర్వాత మీరు ఇంకో విషయం చెప్తున్నాను, దొంగలకే దొంగ, గజ్జి దొంగ ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు మరి ఏదో సరే ఆ పేరు తర్వాత గుర్తుకొచ్చినప్పుడు చెప్తాను. ఒక ఆయన ఇంకో ఆయన ఉన్నాడు, మీ పుత్రరత్నం. అంతా నిద్రపోతాయంట, రాత్రి మాత్రమే వేటకి వెళ్తాయంట. మరి ఎవడు వేటాడతాకి వెళ్తాడో, ఎవడు ఏం చేయటానికి వెళ్తాడో. అయ్యా మా కార్యకర్తలు మాత్రం వేటాడబాగా. మీ కార్యకర్తలు అయితే వేటాడుతున్నామంట, కొంచెం అక్కడక్కడ ఏమైనా ఉంటే లాగుతున్నామంట బాగానే మీ కార్యకర్తల దగ్గర. మా కార్యకర్తలు జోలికి బాబు, రాత్రులు మొత్తం మన పగలల్లో పనిచేసి రాత్రులు పడుకుంటారు మా కార్యకర్తలు. నువ్వు మాత్రం ఏంటో పగలు పడుకుని రాత్రులు తిరుగుతావంట. ఈ కారణం ఏంటో మాకు అర్థం కాదు. మీ కార్యకర్తలే చెప్తున్నారు. మావాడండి ఉదయం ఖచ్చితంగా 2 లేస్తాడండి, ఫోన్ చేస్తాడండి, మళ్ళీ 4 పడుకుంటాడండి, 9 లేస్తాడండి, రాత్రి తెల్లారు వదిలిపెడతాడండి అన్నట్టు. తెల్లారు ఏం చేస్తాడో నాకైతే తెలవట్లేదు బాబు. మీరు ఘన కీర్తి మీకు ఉంది, 100% ఉంది. దొంగలకు దొంగ అయి ఉండొచ్చు, లేకపోతే రౌడీలకు రౌడీ అయి ఉండొచ్చు, మీరు అన్నింటినీ మోసగాడ అయి ఉండొచ్చు, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఇంకొకటి, మీరు ఎంతో సేవ చేసాము. రాజశేఖర రెడ్డి గారు ఎంతో ఇచ్చేసాడు అన్న. రాజశేఖర రెడ్డి గారు చనిపోతా తన భార్యకి, అయ్యా నా ఆస్తిలో నా కూతురికి సగభాగం, నా కొడుక్కి సగభాగం పెట్టు, దాని బాధ్యత నువ్వు తీసుకోమా విజయమ్మకి చెప్పాడు. ఏ తల్లి అయినా సరే ఒక కొడుకు తండ్రి మాట వినాలి. ఎందుకంటే తండ్రి సంపాదించిన ఆస్తులు ఇద్దరికి సగం ఉందని చెప్పి అడిగాము. తల్లి రోడ్డుకు వచ్చి, అయ్యా ఇదంతా అన్యాయం, షర్మిలాకి సగం ఓటా ఉంది, ఎగ్గొడుతున్నాడు, దయచేసి ఇవ్వయ్యా, ఇది తప్పు అయ్యా అని కాళ్ళ మీద పడి ప్రాధాయపడి సిగ్గిడిసి ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసినా ఈ రోజుకి షర్మిలాకి న్యాయం చేయలేకపోయింది. మీరు న్యాయం చేస్తారా? కనీసం ఒక సొంత చెల్లికి తల్లికి కూడా బయటికి గెంటేసింది మీరు.
ఈ జనాలందరూ మీరు హక్కు చేర్చుకుంటారా, ముద్దులు పెట్టుకుంటారా, తలలు ఊరుతారా? ఏంటి ఇదంతా ఎందుకు చెప్పే మాయ? మీ మాయా ప్రపంచం నేను వినలేక చేస్తున్నాం. మీరైతే రప్ప రప్ప అనొచ్చు, ఏట కొడవలితో వేటాడుతూ అని అనొచ్చు, కానీ మా వాళ్ళంతా వచ్చు పీకితే పీకలేరంటే అది పెద్ద బూతు పదం. మీరు మాత్రం జగన్మోహన్ రెడ్డి రప్ప రప్ప అంటే ఏంటి తప్పు అని ప్రెస్ మీట్ పెడతాడు. అంటే ఏదో పొట్టేలు జాతరలో ఆడే చెప్తున్నాడు అవి తప్పు లేవు, ఏదో బొచ్చు అనే పదం వచ్చి తప్పు, దీనికి గుంజుకున్నారు. మరి మా కార్యకర్తలు ఎంత గుంజుకోవాలి? మీరు రప్ప రప్ప అన్నప్పుడు, పొట్టేలు నరికినట్టు నరుకుతా అన్నప్పుడు మరి మేమెంత గుంజుకోవాలి? అంటే మానవ మర్యాదలు మీకేనా, మాకుండవా? ఈయన ఒక రోజు కొత్త పదం, పశు సొక్కలు మాయమైపోయినాయి, పశు సొక్కలు మాయమైపోయినాయి అన్నాడు. ఓరి పిచ్చోడ, పశు సొక్కలు మాయమైన చెరువు. మీ నాయకుడు నిన్న స్టేజ్ మీద కూర్చొని ఒక నాయకుడు నీకు కౌంటింగ్ ఇస్తున్నాడు, నువ్వు అట్ట మాట్లాడు ఇట్ట మాట్లాడు. ఆ నాయకుడికి ఒక రోజు నేను పాఠశాల గారి తెల్లారి గట్టి వెళ్ళా, గుమ్మం కాడ ఆయన వాచ్మెన్ లాగేస్తారు ఒక ఆయన, ఓ బతులు ఆడుతున్నాడు, సార్ నన్ను లోనకెళ్ళింది, నన్ను లోనకెళ్ళింది, నన్ను లోనకెళ్ళింది అని. ఏమో ఏంట్రా ఈ టైంలో ఎక్కడికి వచ్చాడేంట్రా, ఏంట్రా బతులు ఆడుతున్నాడు, వాచ్మెన్ ని లోనకి వెళ్ళడానికి బతులు ఆడుతున్నాడు. 6ంటికి వచ్చాడు, నేనే సహజంగా ముందు వెళ్తా, నాకన్నా ముందు మంచులో కట్టికి మంచులో ముసుకేసుకుని వచ్చాడు. 6ంటికి కారు అక్కడ పెట్టి వచ్చి బతులు ఆడుతున్నాడు, వాచ్మెన్ రాడు. సరే నేను లోనకి వెళ్ళిపోయా. సరే 7ంటికి ఎవడో బతులు ఆడుకున్నాడు వచ్చాడు వరకు చుట్టూ ఏమో ఈతున్నాం, ఇదేంట్రా ఏమో మనోడు వచ్చాడేంట్రా అనుకున్నా. తీరా వస్తే సార్ అసలు ప్రతాపరావు గారు అసలు పనే చేయడు సార్, మాకు సర్వనాశనం చేశాడు సార్, నన్ను ముంచేశాడు సార్, నేను ఎక్కడికో వెళ్ళిపోవాల్సిన తొక్కేశాడు సార్ అని ఓ ప్రాధాయపడ్డాడు. మళ్ళీ ఆయనే వాళ్ళ సార్ అది చెప్పు నువ్వు చెప్పు అన్నాడు. ఆయన నువ్వు ఆగా నా తెలుసుకొని, నువ్వు ఆగలే నా తెలుసుకొని అన్నాడు ఆయన. ఈ కర్మేంద్ర బాబు నేను సత్తనం నాయన ప్రతాప్ గారు సీటు రాదు, మీరు ఇన్ని చెప్తున్నారు కదా, మీ కొడుకు సీటు తెప్పించుకోండి. మీరు నిజంగా గొప్పోళ్ళు అయితే రేపు మీ కొడుకుని ఇన్ఛార్జ్ చేయించుకోండి, బ్రహ్మాండం. మీ కొడుకు మీరు అన్నారు కదా చరిత్ర గురించి మాట్లాడారు, మీ చరిత్ర గురించి చెప్తున్నా. రేపు మీ కొడుకుకి మీరు ఎట్లాగో కొంచెం వయసు అయిపోయింది, అది తప్పుగా అనట్లేదు, ఇది నిజంగా కూడా పాపం మీరు ఏజ్ పరంగా కుర్రోడు మంచి వయసులో ఉన్నాడు, రాత్రి తెల్లారు తిరిగే వయసులో ఉన్నాడు. కాబట్టి ఈయన సీటు ఇప్పించుకోండి 100%. ఆయన సీటు ఇప్పించిన తర్వాత మేము మాట్లాడతాం. జై హింద్, జై తెలుగు.